మణిమ గారు, మంజు సిస్టర్, 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 యూనిఫామ్లో వచ్చారేంటి? చెప్తాను. లోపలికి రా సిస్టర్, రా. పంతులు గారు, మనం మళ్ళీ కలుద్దాం. అలాగేనండి. సత్య గారు సిరిలి మీద అటాక్ జరిగిందని కంప్లైంట్ ఇచ్చారా? అవునమ్మా, ఇచ్చారు. సత్య గారికి సిరికి సెక్యూరిటీగా డిపార్ట్మెంట్ నన్ను పంపించింది. నిన్న సరిపోయింది. సిస్టర్, మిమ్మల్ని సెక్యూరిటీగా పంపించారా? చాలా హ్యాపీగా ఉంది సిస్టర్. సెక్యూరిటీగా నువ్వే కరెక్ట్ అమ్మా. సెక్యూరిటీ కావాలని మేమేం అడగలేదే. మేము ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాం. నన్ను ఇక్కడ సెక్యూరిటీగా మా సిఐ గారు నియమించారు. ఇంకా మీరు పుణ్యక్షేత్రాలు అవి అంటారా? అక్కడికి మీరు వెళ్ళొద్దు. వెళ్ళొద్దు అని చెప్పడానికి నువ్వెవరు? నేనెవరా? ఈ పేపర్ చెక్ చేయండి. ఎస్ఐ గారు సంతకం పెట్టిన ఆర్డర్. పుణ్యక్షేత్రాల్లో గుంపులు గుంపులుగా జనాలుంటారు. అక్కడ ఎటువైపు నుంచైనా సత్య సిరిల మీద అటాక్ జరగొచ్చు. అందుకని పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఇప్పుడు మీరు చేసుకోవద్దు. మనమ్మ, తను చెప్పిందే కరెక్ట్. సత్యసిరి, మీరు లోపలికి వెళ్ళండి. పుణ్యక్షేత్రాల ప్రోగ్రాం క్యాన్సిల్. అయ్యో, మా ఆయనతో కలిసి కృష్ణాష్టమి చేసుకుందాం అనుకున్నాను, కుదరట్లేదు. పోన్లే, ఆ ప్లాన్ క్యాన్సిల్ అయినా సిస్టర్ వచ్చింది కదా, చాలా హ్యాపీగా ఉంది. సత్యసిరి, మీరు లోపలికి వెళ్ళండి. సరే, వస్తాను సిస్టర్. మనమ్మ, ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? బయటికెళ్ళి కాపలాకాయ్. ఒక పేపర్ మీద సంతకం పెట్టి బయటికెళ్ళింది, ఇంకో పేపర్ మీద సంతకం పెట్టించుకొచ్చి మళ్ళీ లోపలికొచ్చింది. సత్యకారిని చూస్తుంటే నా గురించి చాలా టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఎప్పుడూ ఏదో ఒక కారణం చేత అనుకున్న ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. కనీసం ఆయన నాతో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నారు. ఈ రోజు ఆయన వచ్చాక ఎలాగైనా ఒప్పించి ఆయనతో పాటు బయటికెళ్తాను. చూస్తుంటే మా ఆయన చాలా హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు నేను అనుకున్న విషయం చెప్తే ఖచ్చితంగా సరే అంటారు. మంజు సిస్టర్ ఇంటికొచ్చిందని మీరు హ్యాపీగా ఉన్నారు కదా? అలా ఏం లేదు సిరి. ఏ, నీకు సంతోషంగా లేదా? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎన్ని రోజులు మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. ఒంటరిదాన్నన్న ఫీలింగ్ ఉండేది. అత్తయ్య గారితో అన్నీ మాట్లాడలేను కదండి.
మంజు సిస్టర్ రావడంతో ఒంటరిదాన్నన్న ఫీలింగే పోయింది. ఎందుకో అప్పుడప్పుడు మంజు సిస్టర్ని చూస్తూ ఉంటే నా సొంత సిస్టర్ని చూస్తున్నంత ఫీలింగ్ కలుగుతుంది. అన్నట్టు ఏమండి, నాకు సొంత సిస్టర్ ఉందా? అది ఓహ్ లేదా? పోనీ అమ్మా? ఓ అమ్మ కూడా లేదా? అసలు మా ఇంట్లో ఆడవాళ్లే లేరా నేను తప్పితే? సిరి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏంటండి ఎప్పుడు అడిగినా మాట దాటేస్తుంటారు. పోనీ నేను అడిగిన వాటికి జవాబు చెప్పకపోయినా పర్వాలేదు. నేను అనుకునేది ఒకటి చేస్తారా? ఏంటది? మనిద్దరం కలిసి అలా బయటికెళ్దామండి. సిరి, మంజు ఇందాకే చెప్పింది కదా బయటికి వెళ్ళొద్దని. అవుననుకోండి, కానీ పక్కనే కొత్తగా ఎగ్జిబిషన్ పడిందంట. మనిద్దరం కలిసి వెళ్ళాలనేది నా కోరిక అండి. నాకు అర్థమైంది సిరి, కానీ మనం బయటికి వెళ్తామంటే ఇంట్లో వాళ్ళెవ్వరూ వెళ్ళనివ్వరు. అయితే ఒక పని చేద్దామండి, ఎవ్వరికీ తెలియకుండా దొంగచాటుగా వెళ్దాం. సిరి, అలా వెళ్ళామని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. ఒక పని చేస్తే అండి, మంజు సిస్టర్ని కూడా మనతో పాటు తీసుకెళ్తే మనిద్దరం కలిసి హ్యాపీగా తిరిగినట్టు ఉంటుంది, సిస్టర్ మనకి ప్రొటెక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది. తను వచ్చింది అందుకే కదా, ఏమంటారు? మనిద్దరం చట్టపట్టాలేసుకొని తిరుగుతుంటే మంజు మనకి ప్రొటెక్షన్ ఇవ్వడం పక్కన పెట్టు, పడి పడి ఏడుస్తుంది. తన బాధ నేను చూడలేను. ఇటు నీతో హ్యాపీగా ఉండలేక నిన్ను బాధ పెట్టలేను. ఏంటండి మాట్లాడరు? అదే ఆలోచిస్తున్నాను సిరి. ఇంతకుముందు జరిగినట్టుగా మళ్ళీ మనపై అటాక్ జరిగితే ఆ అటాక్లో నీకు మంజుకి ఏమైనా జరిగిందంటే నేను తట్టుకోలేను సిరి. ఇప్పుడు కాదులే, ఇంకోసారి మనం బయటికెళ్లే ప్రోగ్రాం నేను ప్లాన్ చేస్తాను, సరేనా? సత్య గారు చాలా మంచివారు. ఆయన మీద అటాక్ ఎవరు చేస్తారు? అడిగితేనేమో ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్నాను కదా, శత్రువులు ఉండడం సహజమని మాట దాటేస్తున్నారు. మరి అలా నిజంగా శత్రువులుంటే ఎమ్మెల్యే గారు చూసుకుంటారు కదా. ఒకవేళ కనుక ఆ అటాక్ నా మీద కనుక అయ్యుంటే నా వల్ల ఈ ఇంటికి సత్య గారికి సమస్యలు వస్తాయి కదా. ఆ అటాక్ ఎవరు చేశారో తెలుసుకోవాలంటే నా గతం నాకు తెలియాలి. ఎస్, నా గతం తెలుసుకుంటేనే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. రండి మేడం, కూర్చోండి.